హాయ్ అండి సార్ మాకు శారీ రోలింగ్ మిషన్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎలా యూస్ చేస్తారు అండ్ ఏంటి ఇందులో స్పెషల్? డెఫినెట్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అండి. ఇంతకుముందు నా ఛానల్లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేసినామో చాలా మందికి చాలా నచ్చింది. ఇంకొకసారి మళ్ళీ డీటెయిల్గా శారీ రోలింగ్ మిషన్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏం స్పెషలైజేషన్ మీకు చెప్తాను మేడం. సో బేసిక్గా ఇది శారీ ఐరనింగ్ మిషన్ మేడం. దీనిపైన ఏమేమి వర్క్స్ అవుతుంది? సో రోలింగ్ అంటాము, ఐరనింగ్ అంటాము, దాని తర్వాత మనము పాలిషింగ్ అంటాము, లేదా స్టార్చ్ ఐరనింగ్ అంటాము. ఈ అన్ని 3-in-1 ప్రాసెస్ సింగిల్ మిషన్ మీద అవుతుందండి. సో డిఫరెన్స్ ఏమున్నది, ఏ మోడల్స్ నేను ఇస్తున్నాను, వాట్ ఈస్ డ్రమ్ సైజ్, ఇదంతా ఒక డీటెయిల్ గా మీకు చెప్తానండి. సో మేడం, సో స్టార్టింగ్ ఏదైతే శారీ రోలింగ్ మిషన్ అంటామో దీంట్లో డ్రమ్ సైజ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. సో అట్లా అంటే ఈ డ్రమ్ ఏదైతే చూస్తుండ్రో మీరు డిఫరెన్స్ ఉన్నదా మేడం మీకు? అది పెద్ద సైజ్ ఉంది, ఇది కొంచెం ఎగ్జాక్ట్లీ. సో త్రూఅవుట్ మన హైదరాబాద్ మార్కెట్ కానివ్వండి, లేకుంటే ఇండియన్ మార్కెట్ లో కానీ మీ సింపుల్ లాంగ్వేజ్ లో నేను చెప్తున్నానండి. 18 inches క్లారిటీ ఉన్నదా మేడం? సర్క్యులర్ గా మనం చేసుకుంటే 400 డయాడ్ డ్రమ్ సైజ్ అంటామండి. ఓకే. ఇది వచ్చి 24 inches సర్క్యులర్ గా మనం ఎప్పుడైతే తీసుకున్నామో 600 డయాడ్ డ్రమ్ సైజ్ అంటాము. మేడం దీనికి డిఫరెన్స్ ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు సార్ పెద్దగా ఇస్తున్నారు చిన్నగా ఇస్తున్నారు? శారీ ఎంతసేపు రోలర్ పైన ఉన్నదో మేడం అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది.